అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. ప్రస్తుతం తెలంగాణలో, ఏపీలో ఎక్కడ చూసినా సరే బెట్టింగ్ యాప్ ఇష్యూ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, సినీ నటులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా నోటీసులు అనేది ఇచ్చారు. అసలు వాళ్ళని ఎలా విచారిస్తున్నారు, దీని గురించి మనతో పాటు చర్చించడానికి ఆర్జే శేఖర్ భాషా గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ సడన్గా అంటే సజ్జనార్ గారు సడన్గా ఈ డెసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? సజ్జనార్ గారు డెసిషన్ లేదు, సజ్జనార్ గారు ఒక ఇనిషియేటివ్ అది. బట్ ఈ డిసిషన్ తీసుకోవాలన్న అథారిటీ అంతా కూడా ప్రభుత్వం. ఆయన మేబీ ఆర్టీసీకి సంబంధించి ఆయన డిసిషన్స్ తీసుకోవచ్చు. బట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అంటే ఆయన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చేసి ఉండొచ్చు. ఆయన ఆ పనిలో భాగంగానే ఆయన మేబీ ఆయన టీం తరఫు నుంచో కొంత బిగ్ బాస్ టీంలో కొంతమందికి మెసేజ్ వచ్చాయి. సో మీరు బిగ్ బాస్ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు దయచేసి వీటిని ఎంకరేజ్ చేయకండి, బెట్టింగ్ యాప్స్ని ఇక నుంచి. అండ్ అలాగే మీరు ఇంతకుముందు ఏమైనా చేస్తుంటే వాడికి అపాలజీస్ చెప్పండి అని చెప్పి వచ్చింది. సో వెంటనే అది తీసుకున్న కొంతమంది అవునా అంత పెద్ద ఆయన చెప్తే ఇక మనం కాదనేది ఏముంది. సో ఎవరు కూడా వెంటనే అవునండి అని చెప్పి అందరూ వీడియోలు పెట్టడం మొదలుపెట్టారు. సో అది ఫస్ట్ అవేర్నెస్ మెసేజ్ దట్ దీస్ పీపుల్ హ్యావ్ రిసీవ్డ్. అవేర్నెస్ అంటే ఏంటంటే ఇది చేయడం తప్పు, ఇవి చేయకూడదు అనే విషయం ఎవరు నాన్ విషయం లేకపోతే ఇంకొకళ్ళు కాకుండా ఒక అఫీషియల్గా ఒక పెద్ద ఆయన ఆ స్టేచర్లో ఉన్న ఆయన చెప్పడం వల్ల రైట్ మనం చేయకూడదు అనే విషయం వీళ్ళు గ్రహించారు. మరి ఇలా పర్సనల్గా ఆయన మెసేజ్ పెట్టడమో లేకపోతే ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా? లేదు. మీరు చెయ్యొద్దు అని చెప్పి ఒక పోలీసులు కానీ లేకపోతే ఎవరన్నా ఒక అథారిటీ ఉన్న పర్సన్ ఎవరన్నా సరే లేదు, ఆ స్టేజ్లో ఉన్న పర్సన్ ఎవరన్నా వీళ్ళందరికీ మెసేజ్ పంపించడమో చెప్పడమో చేసి ఉంటే ఈ రోజున ఇంత దూరం దాకా వచ్చేది. సరే ఆయన చెప్పారు, వెంటనే ఇమ్మీడియట్గా అందరూ కూడా ఎవరైతే చేశారో వాళ్ళందరూ వీడియోలు చేశారు. మేము చేయము, ఇక నుంచి మీరు కూడా చేయకండి, ఇది పెద్ద భూతం అని చెప్పి వాళ్ళు చెప్పారు. సారీ కూడా చెప్పుకున్నారు. అది చేసిన ఒక వారం రోజులు తిరగకుండానే వీడి మీద కేసులు పడుతున్నాయి. ఇవి చేసిన వాళ్ళు ఏం లేదు, ఎప్పుడైతే ఇవి పెట్టారో పడ్డాయి. సరే పడిన తర్వాత ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళకి చాలా కంగారు పడింది. ఆ కంగారులో ఇంకా ఏం చేయాలి ఏం చేయకూడదు కాళ్ళు చేతులు ఆడక అలా అయ్యి అప్పుడు నేను కూడా ఈ న్యూస్ చూసి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఏంటి ఇది అంటే వాళ్ళకి ఏం ఐడియా లేదు. సరే తర్వాత మనకి చేతనైన కోఆర్డినేషన్ మనం చేసాం. సో ఎవరైతే అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, మీకు అందరూ కూడా చాలామంది ఫ్రెండ్సే ఉంటారు అందులోని. సో వాళ్ళు తెలిసే చేశారా లేదంటే ఇల్లీగల్ అని తెలీదా? వాళ్ళకి తెలియదు. ఇల్లీగల్ అని తెలిసి ఎవ్వరూ చేయరమ్మా. ఓకే, ఇదేంటంటే అరే ఇల్లీగల్ అయితే అమితాబ్ బచ్చన్ చేసినప్పుడు, ధోని చేసినప్పుడు లేకపోతే వీళ్ళ మీద ఏం కాలేదు కదా, అది ఇల్లీగల్ అని ఎలా అనుకుంటాం? మన టాలీవుడ్ సెలబ్రిటీసే ఇవాళ అంతమంది చేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నాయి కదా. సో దాన్ని ఇల్లీగల్ అని భావించడానికి తగిన ఏమి చర్యలు ఎప్పుడు జరిగినట్టు లేవు. ఇప్పుడు 5-6 ఏళ్ల క్రితం ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడో 9 ఏళ్ల క్రితం ఏదో చేశానంటున్నారు. మరి దాని మీద ఆ రోజే ఏదైనా చేసి ఇది తప్పు అని మెసేజ్ జనాలకి తీసుకెళ్ళి ఉంటే ఇవాళ ఇంత దూరం వచ్చి ఉండేది కూడా కాదు కదా. సో ఇది ఇమ్మోరల్ అనే టాపిక్ వేరు, కానీ ఇల్లీగల్ అనే విషయం చాలామందికి 90%, 95% మందికి తెలియదు. అందుకనే చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, అంటే మీరు అన్న దాన్ని బట్టి చూసుకున్నట్లయితే సో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి అసలు ఏ ప్రమోషన్ వచ్చినా సరే బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది మంచిదా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోకుండా దాన్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే నాట్ జస్ట్ గ్యాంబ్లింగ్ ఆర్ బెట్టింగ్ యాప్స్, బట్ ఏదైనా సరే మీరు ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క ఇది మీరు చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాతే దాన్ని ప్రమోట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలా కాకుండా చేస్తే ఈ మధ్యకాలంలో వచ్చిన చట్టాల్లో కన్జ్యూమర్ వీటి ప్రకారం కూడా తయారు చేసిన వాడు మాత్రమే రెస్పాన్సిబుల్ కాదు, ఇది ప్రమోట్ చేసిన వాళ్ళని కూడా అంత కాకపోయినా ఒక 5%, 10% వాళ్ళని కూడా రెస్పాన్సిబుల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ బాటిల్ అమ్మారు, ఎవరో ఈ పలానా కంపెనీ వాడు అమ్మాడు, నేను కొనుక్కున్నాను, తాగాను, నాకేదో అయింది, నాకేదో అయితే ఈ బాటిల్ కంపెనీ ఎవరు ఆ పలానా కంపెనీ వాడు ఇది చేశాడని చెప్పి వాడిని నేను కన్జ్యూమర్ ఫారంలో దీంట్లో నేస్తాను. బట్ ఈ బాటిల్ని అమ్మడానికి ఉన్న ఇక్కడ ఎవరో మోడల్ ఉంటారు, ఆ మోడల్ ఏ కొరియా వాడో జపాన్ వాడో అయితే మనం ఏం చేయలేము. బట్ వాడికి లోకల్ వాడు అనుకో
వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరన్నట్టుగానే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో బయ్యా సన్నీ యాదవ్ కానివ్వండి, అలాగే విష్ణుప్రియ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొన్ని కోట్లు ఈ ప్రమోషన్స్ చేయడం వల్ల వచ్చాయి అని చెప్పేసి అని అంటున్నారు. అంటే నాకు తెలీదు, బైక్స్ లేదమ్మా ఇవన్నీ కూడా కొంటున్నారని అన్ని కోట్లు అనేది మాట అది ఎగ్జాగరేషన్. ఓకే. ఆయన సంగతి నాకు తెలియదు. బట్ విష్ణుప్రియ సంగతి అయితే తను చేసినవన్నీ అక్కడ ఆన్ రికార్డ్ పోలీసులు చెప్పేసింది. సో అంతకుమించి అక్కడే చెప్పడానికి ఏం లేదు, అంతే. ఈ ఇష్యూ అంటే సర్క్యులేట్ అయిన తర్వాత పోలీసులు ఏవైతే నోటీసులు ఇచ్చిన తర్వాత, సో విష్ణుప్రియ మీ ఫ్రెండే కదా, కాల్ చేసి ఫస్ట్ ఏం చెప్పింది అసలు? నేనే కాల్ చేశాను తెలిసినప్పుడు, అవుట్ ఆఫ్ అప్రహెన్షన్ చేసి మాట్లాడే. విష్ణుప్రియ కొంచెం నా మీద అంతా తప్పుడు ప్రచారాలు జరుగుతుంది, అసలు ఏంటిది చేయకూడదా, ఎందుకు చేయకూడదు అంటే బయట వస్తున్న న్యూస్ లేకపోతే ఈ డిస్కషన్స్ కూడా తను ఫాలో అవుతున్నట్లేదు. బట్ ఎందుకంటే తనకున్నది ఒకటి, అరే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు మనం చేస్తే ఎందుకు తప్పు వచ్చింది, వాళ్ళు చేస్తే రైట్ వచ్చేసిందా అని చెప్పే కోణంలోనే తనకి ఉండింది. బట్ లేదు, ఇది ఆల్రెడీ రూల్ వచ్చింది చేయకూడదని. అవునా, ఓ లా ఉందా, అయితే నాకు తెలీదు, ఏదో కావాలని బురద జల్లుతున్నారేమో అనుకున్నాను అని చెప్పింది. సో అది పరిస్థితి. తర్వాత తనకి అదేంటున్నాను, తనకే కాదు, మీరు పెద్ద పెద్ద వాళ్ళే మీరు ఈ పేర్లు వింటుంటే, ఇప్పుడు రాణా గారు కావచ్చు, మంచు లక్ష్మి, వీళ్ళందరూ ఉన్నారంటే మరి వాళ్ళకే తెలియదంటే, అంత పెద్దవాళ్ళకే తెలియదంటే వీళ్ళకి తెలిసే అవకాశం ఎక్కడుంది? సరే తెలుసుకోవాలంటే ఏదో నువ్వు లా చదివో లేకపోతే ఈ జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉండి నువ్వు ఎడ్యుకేట్ అయ్యి దీనికి సంబంధించిన ఏమైనా చదువుకుంటే మీకు ఏమైనా ఐడియా ఉంటుంది. బట్ చాలామందికి తెలియకే చేశారు. ఇది ఒకసారి తప్పు అని తెలుసుకున్నాక ఇంకొకసారి చేస్తే అది నేరం. సో మీరన్నట్టే ఈ యూట్యూబర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, యాంకర్స్కి తెలియకపోవచ్చు. మరి సినీ ప్రముఖులు అంటే రానా చూడొచ్చు, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, వీళ్ళందరికీ కూడా టీమ్స్ ఉంటాయి కదా, పిఆర్ టీమ్స్, ఇవన్నీ వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ ఇది చెక్ చేయకుండానే ఈ ప్రమోట్ చేస్తారా? అదే ఇప్పుడు అంటే అంతమందికి కూడా తెలీదా అనే క్వశ్చన్ మీరు నేను వేసుకోవడం కాదు. రేపు జడ్జి గారు అడగాలి, ప్రభుత్వానికి కూడా ఇది అడగాలి. మీరు ఏదో పుస్తకంలో ఎక్కడో ఒక చట్టం రాసుకుంటే సరిపోదు. అవును ఇది చేస్తే నేరం అనే విషయం ప్రతి పౌరుడికి తెలియాల్సిన బాధ్యత ఉంది. అట్లీస్ట్ కనీసం 50% కైనా తెలుసా? సరే ఒక కేసు అయింది, సరే తెలియదు వాడికి అనుకుందాం. 2 కేసులు అయింది, 3 కేసులు అయింది. అరే 100 మంది ఉన్నారయ్యా, 100 మందికి కూడా తెలియదా? అందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా తెలియదంటే దాని అర్థం ఏంటి? మీరు ఈ చట్టాన్ని జనాల్లోకి తీసుకెళ్ళలేదు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీకు ఎంత అవేర్నెస్ ఉంది? ఏ వయసుకి పెళ్లి చేసుకోవచ్చు? 18 years దాటిన తర్వాత చేసుకోవచ్చు. ఎవరు? అమ్మాయి అయితే. అబ్బాయి 21 years దాటిన తర్వాత. మీకు తెలుసా అమ్మాయికి 21 years అయితేనే పెళ్లి చేసుకోవాలని? ఈ చట్టం మారిందని మీకు తెలుసా? తెలీదు. ఈ చట్టం మారింది, ఇది అమలు కావడానికి కొంత టైం పడాలి. అంటే చట్టం మారింది, ఇది ఆల్రెడీ వచ్చేసినట్టుంది. ఈ 21 yearsకే అమ్మాయి ఏజ్ లిమిట్ కూడా 21 చేశారు అనే విషయం చాలామందికి తెలియదు. ఓకే, అండ్ న్యూస్ కూడా ఎందులోని రాలేదు. లోపల ఎవరన్నా సరే 18 లోపల పెళ్లి చేసేసుకుంటే ప్రస్తుతానికి యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే దే విల్ గివ్ టైం. ఇది జనాల్లోకి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది, అంతవరకు మనం దీన్ని ఎన్ఫోర్స్ చేయలేం. జనాలకు ఫస్ట్ తెలియాలి కదా, తెలియక చేస్తే మనం ఏమనలేం, తెలిసి కూడా చేస్తే అంటే తెలియడానికి ఒక టైం పెట్టుకుంటారు, అదే ఇది. సో ఇలాగే చాలా చట్టాలు ఉంటాయి, ఇవన్నీ జనాల్లోకి వెళ్ళడానికి కొంత టైం ఇవ్వాలి. అండ్ అలాగే టైం ఇచ్చినంత మాత్రాన తెలియాలని కూడా లేదు. అది మీ ఎవరైతే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉందో ఆ చట్టానికి సంబంధించి వాళ్ళు జనాల్లో అవగాహన కల్పించడంలో విఫలమైతే ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. అంత పెద్ద సెలబ్రిటీకి తెలియకపోవడం అంటే దట్స్ నాట్ ఎ జోక్. ఓకే, సరే ఆయన తప్పించుకుందాం అనుకుని, మరి వీళ్ళంతా ఏంటి? ఇంతమంది ఉన్నారు, మీరు నిజానికి ఎదిగితే ఇంకా బోల్డ్ మంది వస్తారు. ఇందాక ఎవరో చూపిస్తున్నారు, ఒక మీడియా సంస్థ నిర్వహించే కార్యక్రమంలో కూడా, అది కూడా ఒక జర్నలిస్ట్ సంబంధించి పెద్ద టీవీ ఛానల్, న్యూస్ ఛానల్, వాళ్ళకి అనుబంధ సంస్థ అయిన ఛానల్లో ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించిన యాడ్ వచ్చిందంట. సో జనాల్లో చైతన్యం కలిగించాల్సిన మీడియా ఛానల్లోనే అటువంటిది వచ్చిందంటే మీరు ఏ రేంజ్లో అవగాహన కల్పించారనేది అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్. అట్లీస్ట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే కల్పించాలనుకున్న వాళ్ళు కల్పించలేకపోయినా, ఒక సజ్జనార్ గారు కావచ్చు, ఒక అన్వేష్ కావచ్చు, లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు నమోదు చేయడం ద్వారా ఇవాళ జనాల్లో చర్చనీయాంశమై
జనాల్లో ఈ అవేర్నెస్ పెరుగుతోంది. కానీ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇది నిజంగా తెలిస్తే వాళ్ళు చేసి ఉండేవాళ్ళు కాదు, ఇంత ఇబ్బంది పడి ఉండేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు టేస్టీ తేజ అలాగే విష్ణుప్రియ ఆల్రెడీ విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఏ కోణంలో విచారిస్తున్నారు అసలు? జనరల్లీ ఇప్పుడు వీళ్ళు తీగ డొంక కదలాలి. సో ఎవరు ఈ యాప్స్ని ప్రమోట్ చేయమని మీకు చెప్పారు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడము, వాళ్ళ తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేయడము, వాళ్ళకి ఎక్కడ కనెక్షన్ అంతా పెట్టుకుని వెళ్ళడం, తర్వాత ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళని లైబుల్ చేయడం. సో ఇది బేసిక్ ఇన్వెస్టిగేషన్. దీనికి సంబంధించి జనరల్గా ఏం చూస్తారు, కాల్స్ లేకపోతే మెసేజెస్, అంటే చెప్పిన మెసేజెస్, ఇలా చేయండి అని చెప్పిన మెసేజెస్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అవుతాయి రేపు, అవి చెక్ చేస్తారు. ఓకే, సో వీళ్ళపైన మల్టిపుల్ కేసెస్ అనేవి ఫైల్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు పంజాగుట్ట కానివ్వండి, వేరే ఏరియాలో కానివ్వండి, ఇలా కేసెస్ ఫైల్ అవుతున్నాయి కదా, దీని గురించి మీరు ఏమంటారు అసలు? మల్టిపుల్ కేసెస్ అనేది ఇది ఒక హెరాస్మెంట్ నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇంతమంది 12 మంది మీద పెట్టారు, ఇంకొక 20 మంది మీద, ఇంకో 25 మంది మీద అక్కడ పెట్టారు. ఎవ్వరు స్టేషన్కి వచ్చి ఇది అని చెప్పి సంజయ్ చెప్పలేదు. ఇప్పటిదాకా వీళ్ళ ముగ్గురు వచ్చి చెప్పారు, రీతు, టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు ఇంకా కేసులో ముందుకు వెళ్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు వీళ్ళ మీదే మళ్ళీ అదే సెక్షన్తో, అదే 318 సెక్షన్ తోటి మియాపూర్లో కూడా కేసు పెట్టారు. సరే, ఇంకొంతమంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆల్రెడీ వీళ్ళు ఒక విచారణ ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ ఇదే కేసు అక్కడ ఎన్ని ఎఫ్ఐఆర్లు పెడతారు? ఒకటే నేరం లేకపోతే ఒకటే ఇది, దాంతో ఇన్ని స్టేషన్, రేపు ఇంకో 10 స్టేషన్లో పెట్టినా కూడా ఆశ్చర్యం ఏం లేదు. సో ఒకటేంటంటే వాళ్ళు పిలుస్తారా విచారణకి పిలవరా అనేది సెకండరీ. అయితే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ల సంఖ్య పెరిగిపోతుంది కదా వీళ్ళ మీద, అది కూడా మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. భయపడతారు ఏంటి మనకి అని చెప్పి బాధ. అన్నిటికన్నా మించి పోలీసులకు సహకరిస్తూ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ కేసు ముందుకు పోవడానికి సహకరించిన ఈ ముగ్గురే ఉన్నారు ఇప్పటిదాకా. ఈ మొత్తం ఎపిసోడ్లో సెలబ్రిటీలు, హీరోలు, వీళ్ళందరి విషయంలో కూడా ఈ ముగ్గురే ఇప్పటిదాకా. ఆ ముగ్గురు మీదే మళ్ళీ కేసులు నమోదవుతుంది. ఎవరైతే వీడియోలు చేసి చెయ్యొద్దు అని చెప్పారో వాళ్ళ మీదే మళ్ళీ నమోదవుతుంది. సరే, నేను ఎవరిని బెట్టింగ్ అనేది ఖచ్చితంగా నేను సమర్థించను. ఎవ్వరు చేసినా ఆడే వాళ్ళని కూడా శిక్షించాలని కోరుకుంటాను నేను. కానీ ఆ చట్టం జనాలకి ఫస్ట్ తెలియచెప్పి తర్వాత మీరు శిక్షించండి, గట్టిగా తీసుకెళ్ళండి. ఐపీఎల్ సీజన్ వస్తుంది, బెట్టింగ్లు స్టార్ట్ అవుతాయి. బెట్టింగ్ బాబులు భర్తం పట్టండి. అంటే ప్రమోట్ చేసే వాళ్ళని సంగతి పక్కన పెట్టండి, ఫస్ట్ ఆడే వాళ్ళని కనుక మీరు కనుక గట్టిగా ఒక 5-6 మందిని లోపలేసి చేస్తే అప్పుడు ఏమవుతుంది, మిగతా వాళ్ళకి ఆడడానికి భయం వేస్తుంది. అప్పుడు వాళ్ళు రాకుండా ఉంటారు. ఓకే, సో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే విష్ణుప్రియని విచారిస్తున్నారో సో మీరు అక్కడే ఉన్నారు. సో చాలా వార్తలు అయితే వస్తున్నాయి, మీరు అక్కడ ఉండడానికి గల కారణం ఏంటి అసలు? మెయిన్ రీజన్ చెప్పండి. అది యాదృచ్ఛికం, అలా జరిగింది. అంటే ఫ్రెండ్ని సపోర్ట్ చేయడానికి వచ్చారా అక్కడ, ఏంటి? అక్కడ నేనేం చేస్తాను, నేను సపోర్ట్ చేయడానికి ఏమి ఉండదు అక్కడ. వాళ్ళ విచారణ అయితే జరుగుతుంది అక్కడ, ఎవరు అది మనకి ఏమాత్రం సంబంధం లేదు. నేను వేరే పని మీద అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా నాకు సంబంధించిన ఒక కేసు. అది నేను ఒక అమ్మాయిని నివేదిస్తోందని పెట్టిన కేసు. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే తీసుకురండి అన్నప్పుడు ఆల్రెడీ ఇచ్చాను సార్, అది పలానా చోట ఉన్నాయని చెప్పి చెప్పడానికి. శేఖర్ భాషని ఒక అమ్మాయి వేధిస్తుందా? సో అసలు యాక్చువల్గా దాంతోనే కదా మనం స్టార్ట్ చేసింది ఈ పోరాటం అంతా కూడా. ఓకే, ఆ పని మీదే అక్కడికి వెళ్ళి ఫస్ట్ కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టినప్పుడు అది ఎఫ్ఐఆర్ కాకపోవడంతో సరే ఈ సాక్ష్యాలను ఇవి చూడండి అవి చూడండి చెప్పి అన్నీ తీసుకొచ్చాను. మీ పాత కేసు కోసం వెళ్ళారు. ఓకే, అప్పుడే కదా నాకు అర్థమైంది సిస్టమ్ ఇలా ఉంటుంది. ఒక అమ్మాయి వచ్చి కేసు పెడితే అలా అయిపోద్ది, అదే అబ్బాయి వెళ్ళి కేసు పెడితే ఎన్ని సాక్ష్యాలు ఉన్నా అంత ఈజీ కాదు, ఎందుకు ఈ వివక్ష అని అక్కడి నుంచే మనం స్టార్ట్ చేసుకుంటూ అలా రాస్తాను ఇలా అని. సో ఫైనల్గా ఈ యూట్యూబర్స్ని ఆల్రెడీ విచారణ చేశారు. సో అరెస్ట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో మీకు తెలిసిన దాన్ని బట్టి చెప్పండి. నోటీసులు ఇచ్చినప్పుడు హాజరైతే జనరల్గా అరెస్ట్ ఉండదు. ఎవరెవరికైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళు వచ్చి హాజరు అవ్వడం అనేది. సో ఒకవేళ హాజరు అవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ ఎక్కడ ఉన్నా లిఫ్ట్ చేస్తారు అనేది ఉంటే అప్పుడు వాళ్ళు ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఇవాళ శ్యామల గారు ఏదో తెచ్చుకున్నట్టున్నారు, అలా యాంటిసిపేటరీ బెయిల్ అయినా తెచ్చుకోవాలి, లేకపోతే అటెండ్ అయినా అవ్వాలి. రెండు కాకపోతే అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే.